పీడకలలు. మనిషికి మంచి నిద్ర చాలా అవసరం. ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతమైన నిద్ర లేకుంటే అంతా వృధానే. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే ఆ రోజంతా ఆ వ్యక్తి బద్ధకంగానే ఉంటాడు. తగినంత నిద్ర లేకపోతే విపరీతమైన కోపం, చిరాకు కూడా వస్తాయి. సరైన నిద్ర లేకపోవడం ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాక మానసికంగా అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి నిద్ర పట్టకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ నిద్ర పట్టినా కొంతమందికి అర్ధరాత్రి సమయంలో పీడకలలు రావటం, ఒక్కసారిగా మెలకువ రావటం, ఆపై నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉండటం మనం వింటూనే ఉంటాం. అసలు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? ఆ పీడకలల నుండి బయటపడే మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిద్రలో వచ్చే ఇబ్బందులు, ముఖ్యంగా పీడకలలతో సతమతమవుతున్న వారు, ఇటువంటి సమస్యలు ఉన్నవారు చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే నిద్ర సమస్యలు దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలా మందికి భయం వల్ల, ఒత్తిడి వల్ల నిద్రాభంగం కలుగుతుంది. అటువంటి వారు నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే, భయం కలగకుండా ఉండాలి అంటే మన వంటింట్లో లభించే యాలకులను దగ్గర పెట్టుకోవాలి. యాలకులను దిండి కింద పెట్టుకోవడం వల్ల రాత్రిపూట భయపెట్టే పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆపై నిద్రపోవాలి. ఈ చిట్కా కూడా పీడకలలు రాకుండా చేస్తుంది. అంతేకాదు బెడ్రూమ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని ప్రభావం వల్ల కూడా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు మంచం పక్కన చెంబులో నీటిని ఉంచి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏవైనా మొక్కలకు పోయాలని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు చెంబుతో నీళ్లు పెట్టుకోవడం వల్ల నిద్రాభంగం కలగకుండా ఉంటుంది, పీడకలలు రాకుండా ఉంటాయి, భయం సమస్యల నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నీటిలోకి చేరి మనపై ప్రభావం చూపించకుండా ఉంటుందని ఈ నమ్మకం. ఇక చాలామంది అమ్మాయిలకు పడుకునే సమయంలో జుట్టు విరబోసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా జుట్టు జడ వేసుకుని పడుకోవాలి. అంతేకాదు పడుకునే సమయంలో పాదాలు ఏ దిశలో పెట్టి పడుకున్నాము అనే విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశన నరకంగా పరిగణించబడుతుంది. కాబట్టి పొరపాటును కూడా దక్షిణం వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. సరైన దిశలో నిద్రపోవడం వల్ల కూడా పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. పీడకలలు. మనిషికి మంచి నిద్ర చాలా అవసరం. ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతమైన నిద్ర లేకుంటే అంతా వృధానే. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే ఆ రోజంతా ఆ వ్యక్తి బద్ధకంగానే ఉంటాడు. తగినంత నిద్ర లేకపోతే విపరీతమైన కోపం, చిరాకు కూడా వస్తాయి. సరైన నిద్ర లేకపోవడం ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాక మానసికంగా అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి నిద్ర పట్టకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ నిద్ర పట్టినా కొంతమందికి అర్ధరాత్రి సమయంలో పీడకలలు రావటం, ఒక్కసారిగా మెలకువ రావటం, ఆపై నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉండటం మనం వింటూనే ఉంటాం. అసలు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? ఆ పీడకలల నుండి బయటపడే మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిద్రలో వచ్చే ఇబ్బందులు, ముఖ్యంగా పీడకలలతో సతమతమవుతున్న వారు, ఇటువంటి సమస్యలు ఉన్నవారు చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే నిద్ర సమస్యలు దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలా మందికి భయం వల్ల, ఒత్తిడి వల్ల నిద్రాభంగం కలుగుతుంది. అటువంటి వారు నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే, భయం కలగకుండా ఉండాలి అంటే మన వంటింట్లో లభించే యాలకులను దగ్గర పెట్టుకోవాలి. యాలకులను దిండి కింద పెట్టుకోవడం వల్ల రాత్రిపూట భయపెట్టే పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆపై నిద్రపోవాలి. ఈ చిట్కా కూడా పీడకలలు రాకుండా చేస్తుంది. అంతేకాదు బెడ్రూమ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని ప్రభావం వల్ల కూడా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు మంచం పక్కన చెంబులో నీటిని ఉంచి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏవైనా మొక్కలకు పోయాలని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు చెంబుతో నీళ్లు పెట్టుకోవడం వల్ల నిద్రాభంగం కలగకుండా ఉంటుంది, పీడకలలు రాకుండా ఉంటాయి, భయం సమస్యల నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నీటిలోకి చేరి మనపై ప్రభావం చూపించకుండా ఉంటుందని ఈ నమ్మకం. ఇక చాలామంది అమ్మాయిలకు పడుకునే సమయంలో జుట్టు విరబోసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా జుట్టు జడ వేసుకుని పడుకోవాలి. అంతేకాదు పడుకునే సమయంలో పాదాలు ఏ దిశలో పెట్టి పడుకున్నాము అనే విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశన నరకంగా పరిగణించబడుతుంది. కాబట్టి పొరపాటును కూడా దక్షిణం వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. సరైన దిశలో నిద్రపోవడం వల్ల కూడా పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. పీడకలలు. మనిషికి మంచి నిద్ర చాలా అవసరం.
ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతమైన నిద్ర లేకుంటే అంతా వృధానే. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే ఆ రోజంతా ఆ వ్యక్తి బద్ధకంగానే ఉంటాడు. తగినంత నిద్ర లేకపోతే విపరీతమైన కోపం, చిరాకు కూడా వస్తాయి. సరైన నిద్ర లేకపోవడం ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాక మానసికంగా అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి నిద్ర పట్టకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ నిద్ర పట్టినా కొంతమందికి అర్ధరాత్రి సమయంలో పీడకలలు రావటం, ఒక్కసారిగా మెలకువ రావటం, ఆపై నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉండటం మనం వింటూనే ఉంటాం. అసలు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? ఆ పీడకలల నుండి బయటపడే మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిద్రలో వచ్చే ఇబ్బందులు, ముఖ్యంగా పీడకలలతో సతమతమవుతున్న వారు, ఇటువంటి సమస్యలు ఉన్నవారు చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే నిద్ర సమస్యలు దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలా మందికి భయం వల్ల, ఒత్తిడి వల్ల నిద్రాభంగం కలుగుతుంది. అటువంటి వారు నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే, భయం కలగకుండా ఉండాలి అంటే మన వంటింట్లో లభించే యాలకులను దగ్గర పెట్టుకోవాలి. యాలకులను దిండి కింద పెట్టుకోవడం వల్ల రాత్రిపూట భయపెట్టే పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆపై నిద్రపోవాలి. ఈ చిట్కా కూడా పీడకలలు రాకుండా చేస్తుంది. అంతేకాదు బెడ్రూమ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని ప్రభావం వల్ల కూడా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు మంచం పక్కన చెంబులో నీటిని ఉంచి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏవైనా మొక్కలకు పోయాలని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు చెంబుతో నీళ్లు పెట్టుకోవడం వల్ల నిద్రాభంగం కలగకుండా ఉంటుంది, పీడకలలు రాకుండా ఉంటాయి, భయం సమస్యల నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నీటిలోకి చేరి మనపై ప్రభావం చూపించకుండా ఉంటుందని ఈ నమ్మకం. ఇక చాలామంది అమ్మాయిలకు పడుకునే సమయంలో జుట్టు విరబోసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా జుట్టు జడ వేసుకుని పడుకోవాలి. అంతేకాదు పడుకునే సమయంలో పాదాలు ఏ దిశలో పెట్టి పడుకున్నాము అనే విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశన నరకంగా పరిగణించబడుతుంది. కాబట్టి పొరపాటును కూడా దక్షిణం వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. సరైన దిశలో నిద్రపోవడం వల్ల కూడా పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. పీడకలలు మనిషికి మంచి నిద్ర చాలా అవసరం. ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతమైన నిద్ర లేకుంటే అంతా వృధానే. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే ఆ రోజంతా ఆ వ్యక్తి బద్ధకంగానే ఉంటాడు. తగినంత నిద్ర లేకపోతే విపరీతమైన కోపం, చిరాకు కూడా వస్తాయి. సరైన నిద్ర లేకపోవడం ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాక మానసికంగా అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి నిద్ర పట్టకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ నిద్ర పట్టినా కొంతమందికి అర్ధరాత్రి సమయంలో పీడకలలు రావటం, ఒక్కసారిగా మెలకువ రావటం, ఆపై నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉండటం మనం వింటూనే ఉంటాం. అసలు నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? ఆ పీడకలల నుండి బయటపడే మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిద్రలో వచ్చే ఇబ్బందులు, ముఖ్యంగా పీడకలలతో సతమతమవుతున్న వారు, ఇటువంటి సమస్యలు ఉన్నవారు చిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే నిద్ర సమస్యలు దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలా మందికి భయం వల్ల, ఒత్తిడి వల్ల నిద్రాభంగం కలుగుతుంది. అటువంటి వారు నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే, భయం కలగకుండా ఉండాలి అంటే మన వంటింట్లో లభించే యాలకులను దగ్గర పెట్టుకోవాలి. యాలకులను దిండి కింద పెట్టుకోవడం వల్ల రాత్రిపూట భయపెట్టే పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆపై నిద్రపోవాలి. ఈ చిట్కా కూడా పీడకలలు రాకుండా చేస్తుంది. అంతేకాదు బెడ్రూమ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని ప్రభావం వల్ల కూడా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు మంచం పక్కన చెంబులో నీటిని ఉంచి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని ఏవైనా మొక్కలకు పోయాలని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు చెంబుతో నీళ్లు పెట్టుకోవడం వల్ల నిద్రాభంగం కలగకుండా ఉంటుంది, పీడకలలు రాకుండా ఉంటాయి, భయం సమస్యల నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నీటిలోకి చేరి మనపై ప్రభావం చూపించకుండా ఉంటుందని ఈ నమ్మకం. ఇక చాలామంది అమ్మాయిలకు పడుకునే సమయంలో జుట్టు విరబోసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా జుట్టు జడ వేసుకుని పడుకోవాలి. అంతేకాదు పడుకునే సమయంలో పాదాలు ఏ దిశలో పెట్టి పడుకున్నాము అనే విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశన నరకంగా పరిగణించబడుతుంది. కాబట్టి పొరపాటును కూడా దక్షిణం వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. సరైన దిశలో నిద్రపోవడం వల్ల కూడా పీడకలలు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు.